హలో గైస్, అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే ఒప్పో రెనో 12 సిరీస్ పైన. ఈ సిరీస్ లోనే వీళ్ళు రెండు మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. రెనో 12 ప్రో 5G అండ్ రెనో 12 5G రెండింటిని అయితే లాంచ్ చేశారు. రెనో సిరీస్ అంటేనే కెమెరాను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చే మొబైల్ ఫోన్. కెమెరాస్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి మొబైల్ ఫోన్ లో. ఏఐ ఫీచర్స్ ని కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో దీని ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, 80 వాట్స్ చార్జర్, టైప్ సి కేబుల్ అండ్ కేస్ ఉంటుంది. సో రెండిట్లో కూడా సేమ్ ఇన్బాక్స్ కంటెంట్స్ అని చెప్పాలి. సో ఈ రెండింటిని అసలు కంపేర్ చేద్దాం, ఏది బాగుంటుందో, ఈ రెనో 12 ని, రెనో 12 ప్రో 5G ని. సో రెండు కూడా మనకి 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. ఎనర్జీ అన్నట్టుగా అయితే చెప్తున్నారు వీళ్ళు. మరి అసలు ఎందుకు అలా పెట్టారో పార్ట్నర్షిప్ లో అనేది అయితే నాకు అర్థం కాలేదు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే రెనో 12 వచ్చేసి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్స్ లో అవైలబిలిటీలో ఉంది. రెనో 12 ప్రో వచ్చేసి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్స్ లో అవైలబిలిటీలో ఉంది. రెండు కూడా LPDDR4X ర్యామ్ UFS 3.1 తో వస్తుంది. అండ్ రెండిట్లో కూడా 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ రెనో 12 ప్రో ఉంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ రెనో 12 కి అయితే ఉంది. 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటే దీనికి 1500 nits పీక్ బ్రైట్నెస్ రెనో 12 ప్రో అయితే వస్తుంది. రెండిట్లో కూడా మెయిన్ కెమెరా అండ్ ఆల్సో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సేమ్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LVT600 సెన్సార్, ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా 12 లో ఉంటే దాన్ని రీప్లేస్ చేస్తూ వీళ్ళు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని 12 ప్రో లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా రెనో 12 లో ఉంటే ఈ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 12 ప్రో లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సెల్ఫీ కెమెరా ఇంప్రూవ్ చేశారని చెప్పాలి చాలా మట్టుకు. దీని గురించి ఇంకా కెమెరా విషయానికి వచ్చినప్పుడు అయితే నేను చెప్తాను. రెండిట్లో కూడా 5000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ తో తీసుకొచ్చారు. ఓకే, బాగుంది. రెండిట్లో కూడా కంపేర్ చేసినా కూడా మోడల్స్ కి తగ్గట్టుగా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. మెయిన్ చేంజెస్ అనేది వీళ్ళ కెమెరాలు తీసుకొచ్చారని చెప్పాలి. 12 ప్రో వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ మ్యాటీ ఫినిష్ ఉంటుంది. టాప్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి గ్లాసీ ఫినిష్ తో తీసుకొచ్చారు. రెనో 12 వచ్చేసి మనకి అది కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ తో తీసుకొచ్చారు. 3D రిపుల్ టెక్స్చర్ అన్నట్టుగా అయితే చెప్తున్నారు వీళ్ళు. రెనో 12 వచ్చేసి మనకి 2 సైడ్ కర్వ్ ఉంటుంది. బట్ రెనో 12 ప్రో వచ్చేసి క్వాడ్ కర్వ్ అని చెప్తున్నారు. 4 సైడ్స్ కర్వ్ తో తీసుకొస్తున్నారు. బాగా అనిపిస్తుంది మొబైల్ ఫోన్. మనం 4 సైడ్ స్క్రీన్ కర్వ్ ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. గేమింగ్ పరంగా చూస్తే కొంచెం మిస్ టచింగ్స్ కొంచెం ఉంటాయి కానీ బట్ మనం దాన్ని సెట్టింగ్స్ లోకి వెళ్ళి అయితే దాన్ని అవాయిడ్ అయితే చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్టయితే రెనో 12 ప్రో మనకి సన్సెట్ గోల్డ్ అండ్ స్పేస్ బ్రౌన్ కలర్స్ అవైలబిలిటీలో ఉంది. రెనో 12 వచ్చేసి సన్సెట్ పీచ్, మ్యాట్ బ్రౌన్ అండ్ ఆస్ట్రో సిల్లర్ కలర్స్ లో అవైలబిలిటీలో ఉంది. రెనో 12 మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. రెనో 12 వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. వెయిట్ విషయానికి వచ్చినట్టయితే 12 మనకి 177 గ్రామ్స్ వెయిట్, 12 ప్రో వచ్చేసి 180 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 12 ప్రో వచ్చేసి 7.4 mm థిక్నెస్, 12 వచ్చేసి 7.6 mm థిక్నెస్ తో వస్తుంది. రెండు కూడా IP65 వాట్ రేటింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇక కెమెరా, రెనో సిరీస్ అంటేనే కెమెరాని హైలైట్ చేస్తూ కెమెరా అనే సెగ్మెంట్ ని స్ట్రెస్ చేస్తూ తీసుకొస్తారు. రెండిట్లో కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LVT600 సెన్సార్, ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. బట్ 12 ప్రో కి 12 కి ఉన్న కెమెరా డిఫరెన్స్ విషయానికి వస్తే 12 ప్రో వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 2x ఆప్టికల్ జూమ్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. రెనో 12 వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సేమ్ ఉంటుంది. కాకపోతే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని తీసుకొచ్చారు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా పర్ఫార్మ్ చేస్తుంది బట్ అంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పలేము, నార్మల్ గా ఉంటుంది. రెండు కూడా మంచి డైనమిక్ రేంజ్ ని ప్రొవైడ్ చేస్తాయి. లో లైట్ ఫోటోగ్రఫీ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే కూడా ఈ మొబైల్ ఫోన్స్ రెండు బాగుంటాయి. మంచి కెమెరా అని చెప్పాలి. 12 ప్రో వచ్చేసి మనకి 2x పోర్ట్రేట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం మంచి పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇందులో అయితే తీసుకోవచ్చు. 12 లో వచ్చేసి డిజిటల్ ఉంటుంది, అంటే ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉంటుంది. బట్ OIS అయితే ఉంటుంది. ఇందులో మంచి డీటెయిలింగ్ ప్రొవైడ్ చేస్తుంది రెనో 12 ప్రో ఫ్రంట్ కెమెరాతోనే. రెండిట్లో కూడా మనం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతోనే. మీరు స్టెబిలైజేషన్ కావాలంటే OIS ప్లస్ EAS వాడచ్చు. 1080p 60 FPS రెండిట్లో ఉంటుంది. స్లో మోషన్ వీడియో వచ్చేసి 1080p 40 FPS లో మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో కావాలంటే 1080p 30 FPS తోనే రెండిట్లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో AI కలర్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు 720p లో. బోకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇందులో. ఇది కూడా బాగా అనిపించింది. అండ్ AI ఎరేజర్ తీసుకొచ్చారు 2.0. అంటే మీకు తెలిసిన విషయమే, బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక మనం సింపుల్ గా వెళ్ళి సర్కిల్ చేసుకుని అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయైతే రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఎందుకో ఎన్ని మొబైల్ ఫోన్స్ వచ్చినా కూడా స్టిల్ బేసిక్ AI ఫీచర్స్ ని తీసుకొస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఓకే, వీళ్ళ మెయిన్ ఉద్దేశం కెమెరా, AI కాదు కదా. నేను దీని గురించి కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. AI స్టూడియోని తీసుకొచ్చారు.
అంటే ఫేస్ ని మన ఏదైనా అవతార్ ఇస్తే ఆ అవతార్ లో మన ఫేస్ ని పెట్టి అది కొంచెం అడ్జస్ట్ చేసేందుకైతే ట్రై చేస్తుంది. మరీ ఫెంటాస్టిక్ అని చెప్పలేను, బట్ కాస్త అయితే కొంచెం బాగానే అయితే వర్క్ చేస్తుంది ఇది. ఇందులో మనకి ఏఐ బెస్ట్ ఫేస్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఒకవేళ మనం ఫొటోస్ దిగుతున్నప్పుడు సడన్ గా కొన్ని ఫొటోస్ లో ఐస్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏఐ బెస్ట్ ఫేస్ ఫీచర్ వల్ల అది ఏఐ సహాయంతో మన ఐస్ ఓపెన్ అయినట్టుగా అయితే చూపిస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ మూవ్ అని చెప్పాలి. కొంచెం ఏఐ ఫీచర్స్ ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. అండ్ మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో కూడా 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 AMOLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని హెచ్డీ క్వాలిటీలో అయితే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ వచ్చేసి HDR లో చూడొచ్చు. ఆక్వా టచ్ ఫీచర్ కూడా ఉంది. రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు 300% అల్ట్రా వాల్యూమ్ ఉంది. 100% కాకుండా 300% వరకు వాల్యూమ్ ని బూస్ట్ అయితే చేసుకోవచ్చు. ఏఐ క్లియర్ వాయిస్ ఆప్షన్ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మనం ఎవరికో ఫోన్ చేస్తున్నాం, ఫోన్ చేసినప్పుడు కామన్ ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మనం ఎవరికో ఫోన్ చేసినప్పుడు అవతల దగ్గర కొంచెం బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు చెప్పాలనుకున్నది మనకు క్లియర్ గా వినిపించదు. అలాంటప్పుడు ఈ ఫీచర్ వల్ల అవతల దగ్గర వచ్చిన బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఈ ఏఐ సాయంతో అదైతే రెడ్యూస్ అయితే చేస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ ఫీచర్ అని చెప్పాలి. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ అని చెప్తున్నారు. జనరల్ యూస్ కి అయితే చాలా బాగుంటుంది ఇది. BGMI లాంటి గేమ్స్ ని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో కూడా హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ కి చాలా బాగుంటుంది మొబైల్ ఫోన్, బట్ కెమెరా సెంటర్ గా మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి గేమింగ్ కి అంత నేను సపోర్ట్ అయితే చేయను. 360 degrees యాంటీనా ఉంది. దీనివల్ల సిగ్నల్ కూడా కాస్త మెరుగ్గా వచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే Reno 12 వచ్చేసి ఒకటే వేరియంట్ లో వస్తుంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ లో వస్తుంది. LPDDR4X ర్యామ్ UFS 3.1 తో అయితే వస్తుంది. Reno 12 Pro వచ్చేసి రెండిట్లో వస్తుంది. ర్యామ్ సేమ్ బట్ స్టోరేజ్ చేంజ్ అయితే తీసుకొచ్చారు. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. రెండిట్లో కూడా LPDDR4X ర్యామ్ UFS 3.1 తో అయితే వస్తుంది. రెండు 5000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తాయి. 80 watts సూపర్ హుక్ ఛార్జింగ్ తో వస్తుంది. 40 minutes టైం పడుతుంది 100% ఛార్జ్ అవడానికి. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మొబైల్ ఫోన్ వాడుకోవచ్చు. ట్రినిటీ ఇంజన్ కూడా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే 3 ఆప్షన్స్ ఉంటాయి, CPU, RAM, ROM అని. సో దాంతో మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే ColorOS 14 మీద రన్ అవుతుంది. Android 14 కూడా ఉంటుంది. 3+4 అంటున్నారు. 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. యాప్ క్లోన్ ఉంది, యాప్ హైడ్, ఫైల్ లాక్ ఎక్సెట్రా ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఇది కాకుండా ఇంకొంచెం నన్ను ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే ఏఐ రైటర్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన ఒక ఫోటో ఉంది, అది ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కడో పెట్టాలనుకుంటున్నాం, బట్ దానికి క్యాప్షన్ ఏమి ఇవ్వాలనేది మనకి తెలియనప్పుడు మనం మూడ్ సెట్ చేసి అందులో మనం పెడితే గనక దానికి తగ్గట్టుగా అది క్యాప్షన్ మాత్రం ఇవ్వడం కాకుండా హ్యాష్ ట్యాగ్స్ ని కూడా ఇస్తుంది. ఆ టెక్స్ట్ ఇస్తుంది, హ్యాష్ ట్యాగ్స్ ని కూడా ఇస్తుంది. చాలా మంచి ఫీచర్ అనిపించింది ఇదైతే. ఇదే కాకుండా ఏఐ స్పీక్ ఫీచర్ కూడా ఉంది. ఒక పెద్ద ఆర్టికల్ ని అది చదవడమే కాకుండా అది మనకి వినిపిస్తుంది కూడా. అండ్ ఇదే కాకుండా ఇది ఆ పెద్ద ఆర్టికల్ ని సమరైజ్ చేసి చిన్న పాయింట్స్ గా కూడా చెప్పనైతే చెప్తుంది. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అనిపించింది. అన్ని సెన్సార్స్ ని వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే IR బ్లాస్టర్ ఉంది, డ్యూయల్ 5G సిమ్ ఉంది, Wi-Fi 6 తో వస్తుంది, 5G సపోర్ట్ ఉంది, Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫోన్ కెమెరా చాలా బాగుంటుంది. ఇంప్రెసివ్ కెమెరా అని చెప్పాలి. చాలా మంచి కెమెరా ఫీచర్స్ తో మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ప్రైజింగ్ గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు, బట్ నేను వీడియో ఎడిట్ చేసే అప్పటి వరకు అయితే ప్రైజింగ్ అన్ని వచ్చే ఉంటాయి. సో మీరు ఒకవేళ ప్రైజింగ్ కోసం చూస్తున్నట్టయితే వీడియో ఎండ్ లో చూడండి, ఖచ్చితంగా నేను ప్రైజింగ్ అయితే వేస్తాను. లేకపోతే డిస్క్రిప్షన్ లో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసండి, దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని నేను అక్కడికైతే వేస్తాను. ఇండియాలో సేల్ వచ్చేసి 18 జూలై నుంచి ఉంది. 25 జూలై నుంచి ఓప్పో, ఈ స్టోర్ అండ్ అక్రాస్ మెయిన్ లైన్ రీటైల్ అవుట్లెట్స్ లో మనకైతే మొబైల్ ఫోన్ అవైలబిలిటీలో వస్తుంది. సో ఒకసారి డిస్క్రిప్షన్ లో వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, దీని ప్రైజింగ్ ఏంటి అనేది మొత్తం అయితే ఇస్తాను. సో ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.